Om ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ప్రాథమికంగా మనం ఈ స్కైప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాం, అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడి నుంచి అసలైన మనందరం కలిసి ఒక్క చోటగా తీసుకువెళ్ళటానికి వీలుగా ఈ ప్రార్థన శ్లోకాలు మనకు ఉపయోగపడతాయి. మనందరం చేరాము, అదే చేరిన చోట మనం చెప్పుకోవడానికి అది ఆ స్థాయిలో మనకు అంతగా మనం చెప్పే విషయాలు మనకు అంతుపట్టడానికి కొంచెం లోపల పొరల్లోకి వెళ్ళాలి. మనం ఇంకా లోపలి పొరల్లోకి వెళ్తే గానీ మనం చెప్పుకునే విషయాలు మనకి అవగతం అవటానికి అవకాశం లేదు. అవగతం అవటం అంటే ఏం లేదు, మేలుకొనటం. ఉన్న విషయం పట్ల మనం ఏ విషయం అయితే చెప్తున్నామో ఆ విషయం ఆల్రెడీ మనలో ఉంది అంతకు ముందే, కానీ మరుగున పడి ఉంది, మర్చిపోయి ఉన్నాం. అది మేల్కొన్నట్టుగా అవుతుంది అన్నమాట. ఈ ప్రార్థన శ్లోకాల ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మేలుకొలుపుకి సంబంధించినటువంటి ఎక్కడైతే మనం కూర్చుని ఈ విషయాలు చెప్పుకుంటుంటే చెప్పుకున్నంత మాత్రానే క్రమక్రమంగా మేల్కొంటాయో అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. మనం ప్రార్థన శ్లోకాల యొక్క విశేషం అక్కడ కూర్చున్నాం. మనం ఎలాగైతే విశాఖ ఫెస్టివల్కి ఒక చోటకి చేరి పరమ గురు పరంపర పూర్ణిమ రోజున అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ దివ్య శక్తిని ప్రసారం చేస్తున్నారు. అట్లా ప్రదేశానికి చేరుకుని అక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు. అట్లాగా మనం ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుని మనం ఇవన్నీ చెప్పుకుంటాం, ప్రారంభిస్తున్నాం అన్నమాట. ప్రారంభంలో మనం 4:25కి చేరాము. చేరిన తర్వాత అందరం అక్కడక్కడ కూర్చుని ఏదో ఇచ్చేపాటిగా ఇంకా రైలు రాలేదు, ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నట్టుగా ఎలా ఉంటామో అలా ఉన్నాం. 4:30కి రైలు వచ్చింది, రైలు ఎక్కాము అన్నట్టుగా మనం ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా అక్కడికి చేరామన్నమాట. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Ian H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 22వ పాఠము 16/5/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములను పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి
వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1832 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బి గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఇక్కడ ప్రశ్న వేయాల్సిన అవసరం లేకుండా మన బదులు ఆమె చుట్టూ చేరిన వాళ్ళు ప్రశ్నలు వేశారు. దానికి ఆమె సమాధానం చెప్తుంది. వాటి యొక్క సంగ్రహ రూపమే మనకి ఇప్పుడు అందింపబడినటువంటి ఆ గ్రంథంలో అందింపబడినది. కాబట్టి ఇప్పుడు మనం వినడం ఒకటి చేస్తే సరిపోతుంది. అందుకే ఏమి వింటున్నాము అనేది ఇప్పుడు
తర్వాత ఈరోజు ప్రాముఖ్యతను కూడా కొద్దిగా 2 విషయాలు చెప్పుకుని ఈరోజు గురించి మనం మన అధ్యయనంలో ఈరోజు బుద్ధ పూర్ణిమ. అంటే నిన్నే మొదలైంది. నిన్న ఉదయం 9:48 9:48 మొదలైంది. కాబట్టి ఈ రోజు 9 గంటల దాదాపు 10 గంటల దాకా ఉంది ఈరోజు. కాబట్టి ఉదయం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజంతా ఆ తిథి ఉన్నట్టుగా మనకి లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆ సంప్రదాయం మనకు ఉంది కాబట్టి బుద్ధ పూర్ణిమ ఈ రోజు అన్నట్టుగా మనకు ఉన్నది. అయితే నిన్నటి నుంచి చేసుకోవడం ప్రారంభించారు. దాని విశేషం ఏంటో చూద్దాం ఒకసారి. అంటే మనకి మామూలుగా తెలిసిన విషయం ఏంటంటే బుద్ధుడు సిద్ధార్థుడు కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్య గణాన్ని పాలించే రాజు శుద్ధోదనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. వీళ్ళకి పుట్టినటువంటి సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో ఆమె 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 గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పుట్టింటికి బయలుదేరి కానీ దారిలోనే లుంబిని వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గాని బుద్ధునిగా జన్మదినం కాదు. ఆయన బుద్ధునిగా మారిన ఇది కూడా ఉన్నది. సిద్ధార్థుడు ఒక వ్యక్తి, రాకుమారుడు. ఆయనకు నా అనేవాళ్ళు ఉంటారు, నావి అనేవి ఉంటాయి. నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం, నా సంపద, ఇవన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకు సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడు, రాజు, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త, సంసార బంధాల మధ్య ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బయటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటిని త్యజించి బయటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన 6 ఏళ్లు సాగింది. 6 ఏళ్ల తర్వాత బుద్ధగయలో నిరంజన నదీ తీరంలో బోధి వృక్షం రావి చెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రం నుండి బయటపడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవచక్రం నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం, బుద్ధత్వం, బుద్ధునిగా జననం. ఇది సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన అంటే పుట్టిన రోజు. ఆ రోజు కూడా వైశాఖ పున్నమి. అంటే బుద్ధుడిగా జన్మించాడు అని అన్న దాంతో 2 జన్మలు ఉంటాయి. ద్విజన్మ అంటారు. అందుకే మామూలుగా జన్మించడం వేరు. ఎప్పుడైతే గాయత్రి మంత్ర దీక్ష అందింపబడుతుందో ఉపనయనము ద్వారా అది 2వ జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకు ద్విజన్మ. అందుకే మనకి బుక్ ఆఫ్ ధ్యాన్, సీక్రెట్ డాక్టర్ ను దేని ఆధారంగా వచ్చింది? బుక్ ఆఫ్ ధ్యాన్. ఆ ధ్యానం స్పెల్లింగ్ DZYAN. ధ్యాన్ అని అనొచ్చు దాన్ని. అలాగే ద్విజన్ అని కూడా అనొచ్చు. దీపం ఉంది కదా, DZYAN, ద్విజన్. బుక్ ఆఫ్ ద్విజన్. ఎవరైతే ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తారో, చదువుతారో 2వ జన్మ ఎత్తినట్టే. 2వ జన్మ అంటే బుద్ధత్వం, జ్ఞానోదయమైనటువంటి అంతటా ఒకటే.
ఏకత్వాన్ని దర్శించడం. కాబట్టి ఇది రెండో జన్మగా, రెండో పుట్టినరోజుగా, ఆ రోజు కూడా విశాఖ పున్నమి. పున్నమి ఆయన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత వహించిందన్నమాట. అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి 6 ఏళ్ళు ధర్మ గర్భంలో ఉన్నాడు. భౌతికంగా, శారీరకంగా బుద్ధునిగా తొలి 7. ఇలా సిద్ధార్థుడు పుట్టింది, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యింది వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవబంధాలు ఉండవు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. నా అనేది పూర్తిగా నశిస్తుంది. నాది, నా వారు అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాన నేత్రం అవుతాడు, ధర్మ నేత్రం అవుతాడు. అందరిలో తనుండడు, తనలోనే అందరినీ ముచ్చుకుంటాడు. ఇది ఇక్కడ విషయం. అందరినీ తనలోనే ముచ్చుకుంటాడు. పరమాత్మలో మనందరం ఉన్నాము. ఏకత్వానుభూతి అంటే ఏంటి? పరమాత్మగా మారిపోవడం, పరమాత్మగా మనం ఆ స్థితిని పొందడం. పరమాత్మ స్థితి అంటే సమస్తము తనలోనే. అందరిలో తనుండడు, తనలోనే అందరినీ ముచ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు, అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అది బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవటం కాదు, అందరి దుఃఖాన్ని తీర్చడం. తను ఒక్కడే ఆ ఏకత్వానుభూతి పొంది, ఆ సెల్ఫ్ రియలైజేషన్ పొంది, ఇంకా మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా అన్నట్టుగా ఉండదు బుద్ధత్వము అంటే. అందరి దుఃఖాన్ని తీర్చడం, అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే. బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే, బుద్ధుడు తన 80వ ఏట కుశీనగర్ లో మహాపరినిర్వాణము పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే. పుట్టింది, జ్ఞానోదయమైంది, బుద్ధత్వం వచ్చింది, తర్వాత మహాపరినిర్వాణం జరిగింది ఏ రోజు? పున్నమి రోజు. ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు, మీకు మీరే దీపం కండి, మార్గమే నాది, ఆ మార్గంలో నడవాల్సింది మీరే అనేది బుద్ధుని అంతిమ సందేశం. మీకు మీరే దీపం కండి, మార్గమే నాది, ఆ మార్గంలో నడవాల్సింది మీరే అనేది బుద్ధుని అంతిమ సందేశం. ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరినిర్వాణం, ఈ 3 వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును బుద్ధ జయంతి అనకుండా బుద్ధ పున్నమిగానే పిలుచుకుంటారు, జరుపుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, మనకి బుద్ధుడు అందరికీ చెప్పాడు, సమస్త సృష్టి జీవుల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి దాన్ని మళ్ళీ కొంత పరిమితం చేసి ఒక మతంగా మార్చేటప్పటికి అది పరిమితం అయిపోయింది. అప్పుడు బుద్ధ మతం అన్నట్టుగా అయిపోయింది. ఆ విషయాలు మనకు అక్కర్లేదు. ఆయన ఏం చెప్పారు? ఆయన మనకి ఇప్పుడు మొదట్లో ఎలాగున్నాడు ఆయన? నా కోసం. మనం అదే చెప్పుకుంటున్నాం కదా, మనందరం అలా జీవిస్తున్నాం. నా కోసం అనేటప్పుడు కల్లా కర్మ ఫలితాలన్నీ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. దాంతో బంధింపబడుతూ మరలా ఆ పనులు మనల్ని ఇంకొక పని చేయటానికి ప్రేరణ ఇస్తూ ఇంకా బంధింపబడుతూ ఉన్నాం. ఎందువల్ల? నా కోసం అన్న పదం వల్ల. ఎప్పుడైతే నా కోసం నుంచి, కానీ మనం నా కోసమే చేస్తున్నాం ఆ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ఇతరులకి చేస్తున్నాం. ఇతరులకి చేస్తూ మనం
నా కోసమని కొంచెం పొరపాటు పడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచించకుండా ఉంటుంది. మనం ఇది ఎవరికి చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం ఈ పనులు అని కొంచెం ఆలోచిస్తే ఇతరుల కోసమే అనేది ఆలోచన మనకి సమాధానం వచ్చేస్తుంది. పెద్ద విషయం ఏమి లేదు దాంట్లో. కొంచెం ఆలోచిస్తే చాలు. ఇతరుల కోసమే చేస్తాం. ఇతరుల కోసం చేస్తూ మనం ఏమనుకుంటున్నాం, నా కోసం అనుకుంటున్నాం. అక్కడ బంధింపబడుతుంది. సిద్ధార్థుడు కూడా అలాగ బంధింపబడి ఆ బంధనాల నుంచి విడిపడటం ఎట్లాగా అని అది ఒక కార్యక్రమంగా పెట్టాడు. అదే మనం దీన్ని ఇంకా తేలిగ్గా నా చుట్టూ ఉన్న వారి కోసం ఇంకా అయిపోతుంది. అదే జ్ఞానోదయం అంటే నా చుట్టూ ఉన్న వారి కోసం. మొట్టమొదటి అడుగు పడిపోతుంది పరమాత్మ కోసం. అంటే పరమాత్మ కూడా తన చుట్టూ ఉన్న వారి ఈ సృష్టి జీవుల కోసం, ఆయన ఉన్నది సృష్టి జీవుల కోసమే అన్నట్టు. అలాగైపోతుంది మనం. ఆ ఏకత్వ అనుభూతికి అది అడుగులు వేయటానికి, ముందుకు తీసుకెళ్ళటానికి అది వీలవుతుంది. ఈ పూర్ణిమ రోజున నా కోసం అన్న నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దానికి ఆ భావంలో మార్పు కొంచెం ప్రయత్నం. నేను కొత్తగా ఏం చేయటం లేదు, భావం తప్ప చేసే పనులు ఏమి తేడా లేదు. నిన్న ఏం చేసామో, ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏం చేసామో అవే పనులు రేపు కూడా అట్లాగే చేయాలి. కానీ నిన్నేమనుకున్నాం, నా కోసం. ఇవాళ ఏమనుకున్నాం, నా కోసం. కానీ రేపుకి వచ్చేటప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం. సరే, ఇంకా ఇంకొక విశేషం ఏంటంటే ఇదే రోజున పరమగురు పరంపర. ఈ పరమగురు పరంపర ఏంటంటే మహీపీఠం, మహీపీఠ గురు పరంపర. వీళ్ళందరూ కూడా ఈ సృష్టి జీవులకు సంబంధించి వీళ్ళు పరిపూర్ణులు కావడం కోసం, సమస్త సృష్టి జీవులు పరిపూర్ణులుగా మారటం కోసం నిరంతరము శ్రమిస్తున్నవారు, తప్పిస్తున్నవారు. ఏ మార్గంలో చేస్తే వీళ్ళకి తొందరగా పరిపూర్ణులు కాగలుగుతారు. నేను అందరూ పరిపూర్ణులు అవడం అనేది ఒకటి పాయింట్ ఉన్నది, ఒక పద్ధతి ఉంది. అయితే అది నెమ్మదిగా స్లోగా జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా త్వరగా చేరటానికి, ఇంకా త్వరగా ఎందుకు చేరటం అంటే మళ్ళీ మన చుట్టూ ఉన్న వారి కోసం పనిచేయటానికి. అంతేగాని ఇది వదిలేసి వెళ్ళిపోవటం కోసం కాదు. భౌతిక జీవితం వదిలేయటం అనేది ఉండదు, ఈ కుటుంబ జీవితం వదిలేయటం ఉండదు. ఇన్ని ఎక్కడ అలాగే ఉంటాయి. కానీ భావంలో మార్పుతో ఒక యూనిట్గా అయిపోతుంది. ఆ సమత్వం వచ్చేస్తుంది. బంధాలని ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ వదలకుండానే సమత్వం వచ్చేస్తుంది. అందరూ ఎక్కువ తక్కువ లేకుండా, ఇప్పుడు ఏదైతే బుద్ధుడికి ఎలాగా వచ్చిందో ఆ పద్ధతిలో. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొన్ని ఈ మొత్తం అంతరిక్షంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, తారకలు అన్ని మొత్తం తిరుగుతూ వలయాలుగా తిరుగుతూ ఉండగా ఒక సందర్భంలో అత్యంత శక్తి విడుదలయ్యే సందర్భం. సూర్యుడు ఉదయిస్తున్నాడు మిట్ట మధ్యాహ్నం, మరలా అస్తమిస్తున్నాడు. ఈ సూర్యుడు యొక్క గమనంలో మొత్తంలో మిట్ట మధ్యాహ్నం అత్యంత ప్రకాశంగా ఉన్నాడు కదా. ఆ పాయింట్కి వచ్చేటప్పటికల్లా, ఆ స్థానానికి వచ్చేటప్పటికి అత్యంత ప్రకాశమానం అయిపోయాడు. అంత ప్రకాశమానం ఉదయం నుంచి మధ్యాహ్నం చూసుకుంటే లేదు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం చూసుకుంటే లేదు. అట్లాగా ఈ అంతరిక్షంలో ఈ గోళాలన్నీ కూడా అలా కదులుతూ ఉండగా ఒక్కొక్క సమయంలో అత్యద్భుతమైన దివ్యశక్తి ప్రసారం అవుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకొని మిగతా అందరికీ పంచటం ఎట్లాగా. అలా వర్షింపబడుతుంటుంది, వరద వచ్చేస్తుంటుంది. ఆ వరద నీటిని ఒడిసి పట్టుకొని మొత్తం అందరికీ పంచటం.
అదే వరద నీరుని దాన్ని అలా వదిలేసాం అనుకోండి, మొత్తం ఊళ్ళన్నిటిని చుట్టబెట్టుకుంటూ నాశనానికి ఉపయోగపడుతుంది అదే వరద నీరు. కానీ అదే వరద నీరుని ఒడిసి పట్టుకుని దాన్ని ఒక క్రమబద్ధంగా ఒక 2-3 కాలువల రూపంలో దాన్ని పక్కలకి మళ్లించితే కాలువల రూపంలో ఒక లక్షల ఎకరాలు మనం సేద్యం చేసుకోవడానికి పనికొస్తుంది అదే వరద నీరు. ఇట్లాగా ఈ పరమగురు మహీపీఠానికి సంబంధించినటువంటి పరమగురు పరంపర మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కలిసి ఈ రోజున ఈ వైశాఖ పూర్ణిమ రోజున వెసాక్ ఫెస్టివల్, వైశాఖోత్సవము అనే పేరుతో అందరూ ఒక్క చోట చేరి ఆ వస్తున్నటువంటి అత్యద్భుతమైన ఆ దివ్యశక్తిని అందరికీ పంచడానికి వీలుగా దాన్ని ఆ వరదలాగా వెల్లువలాగా వస్తున్నటువంటి దాన్ని ఒక క్రమబద్ధంగా అందరికీ అందేటట్టుగా అందరిలోనూ పరిపూర్ణత్వం రావడానికి, ఆ మార్పు రావడానికి వీలుగా వాళ్ళు అది ప్రసారం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ పౌర్ణమి యొక్క విశేషం. నేను పౌర్ణములు అన్ని విశేషాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ పౌర్ణమికి అంతటి అత్యద్భుతమైన శక్తి తయారు చేసేది వచ్చేది ఉంది కాబట్టి దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటికన్నా ముందు వైశాఖ పౌర్ణమికి అంత దివ్య శక్తి ఉంది అన్నది ఆల్రెడీ ఉంది దానికి. దాని బుద్ధుడు జ్ఞానోదయమైంది, బుద్ధుడు జన్మించింది, బుద్ధుడు జ్ఞానోదయమైంది, బుద్ధుడు మహాపరినిర్వాణం జరిగింది. వైశాఖ పూర్ణిమ కాబట్టి ఇది చాలా గొప్పది అని సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం. సామాన్యంగా ఏంటంటే ఇటు నుంచి చూస్తాం మనం, ఈయన ఫలానా ఆయన ఆ రోజున ఏదో చేశాడు కాబట్టి ఆ రోజుకి ప్రాముఖ్యత ఇవ్వటం. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ రోజున? ఆ రోజున ఆయన ఎందుకు పుట్టాడు? ఆ రోజునే ఆయనకి జ్ఞానోదయం ఎందుకైంది? ఆ రోజునే ఆయనకి పరినిర్వాణం ఎందుకు చెందాడు అంటే ఆ రోజు యొక్క విశేషాన్ని మనందరికీ తెలపడం కోసం, ఆ రోజు అందరూ దానికేసి చూడండి అని చెప్పడం కోసం. అంతకు ముందు ఉంది, అంతకు ముందు కూడా ఈ వైశాఖ పౌర్ణమికి అంత శక్తి ఉన్నది. అంతకు ముందు నుంచి కూడా పరమగురు పీఠ పరంపర, ఆ మహీపీఠానికి సంబంధించిన పరమగురు పరంపర అదే పని చేస్తున్నారు. వాళ్ళకే తెలుసు వాళ్ళు చేస్తున్నారంటే అర్థం ఏంటి? అంతకు ముందే ఆ ఆ పౌర్ణమి నుంచి, ఆ పౌర్ణమి రోజున అంతరిక్షం నుంచి అత్యద్భుతమైన దివ్యశక్తి ప్రసారం అవుతూ ఉన్నది అనేది తెలిసింది కాబట్టే కదా దాన్ని ఒడిసి పట్టుకుని మొత్తం అందరికీ పంచడం కోసం కదా వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టింది. వెసాక్ ఫెస్టివల్, వైశాఖోత్సవం. వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి వైశాఖ పూర్ణిమ చాలా గొప్పదండి అని మనం సామాన్యంగా అనుకుంటూ ఉంటాం. అది మనం జాగ్రత్తగా ఇటువంటి కొంచెం ఆలోచించాలి. అది వైశాఖ పౌర్ణమి యొక్క గొప్పతనం వల్ల ఆ రోజున విడుదలవుతున్నటువంటి అత్యద్భుతమైన బ్రహ్మాండమైన ఆ దివ్య శక్తిని ఉపయోగించుకోవడానికి వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు. అలాగే ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజెప్పడం కోసం ఆ సిద్ధార్థుడుగా జన్మించి బుద్ధత్వం చెంది అదే రోజు, నిర్యాణం చెందాడు అదే రోజు, మహాపరినిర్వాణం చెందాడు. దీనికి సంబంధించిన విశేషాలు మనం దానికి వద్దాం. దీంట్లో మనం నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం, ఇది మనలో ఆ భావాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతాక పూర్ణిమ, విశాఖ ఉత్సవం, పరమగురు పరంపర చేయబడుతున్నటువంటి విశాఖ ఉత్సవం, బుద్ధ పూర్ణిమ అయినటువంటి ఈ వైశాఖ పూర్ణిమ పవిత్ర దినం మనలో నా కోసం ఉండి నా చుట్టూ ఉన్న వారి కోసం
అన్న భావన మనలో మేల్కొనడానికి అవకాశం కలిగించుగాక. త్రీ ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనల గురించి ఐసిస్ మన ద సీక్రెట్ డాక్టర్ లో ఉన్నటువంటి ప్రోయంలో ఇచ్చినటువంటి 13వ పేజీ నుంచి 23వ పేజీ దాకా ఉంది. అవి చదువుతున్నాం మనం ప్రస్తుతం, అవి చూస్తున్నాం. దాని గురించి పరబ్రహ్మం, the one reality, the absolute, is the field of absolute consciousness. That is, that essence which is out of all relation to conditioned existence, and of which conscious existence is a conditioned self. Parabrahman, the one reality. రియాలిటీ అని చెప్పుకోవటం ఏంటి? రియాలిటీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, ఇంకోటి ఏదో ఇప్పుడు అసలు అండి, ఇది అసలుదండి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, నకిలీది ఏదో ఉంది కాబట్టి. అలాగే రియాలిటీ అంటున్నాం, యథార్థంగా ఉన్నది, వాస్తవంగా ఉంది ఒకటి. అంటే ఇంకోటి ఏంటి మరి? ఇంకోటి ఏముంది అంటే అన్రియల్ కూడా ఉంది ఇక్కడ. మనకి కనిపించేది మొత్తం మనకేమనిపిస్తుంది? రియల్. అందుకే ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలకి, ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించి కానీ ఈ విషయాలు భగవంతుడికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే పురాణాలు, ఉపనిషత్తులు, వీటికి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడన్నా చెప్తున్నారు అంటే దాని వైపుకి మన అడుగులు పడవు. ఎందుకని? మనకి రియల్ గా కనిపిస్తున్నది అంతా వాళ్ళు అన్రియల్ అంటారు. వాళ్ళు చెప్పే రియల్ కి అసలు ఇక్కడ మనకు కనపడింది ఏదైతే ఉందో, మనం అసలు ఊహించడానికి కూడా వీళ్ళేనిది ఏదైతే ఉందో దాన్ని రియల్ అంటారు వాళ్ళ ఉపన్యాసాల్లో కానీ, వాళ్ళ మొత్తం ఈ ఉపనిషత్తులు ఎలాగుంది, పురాణాల్లో ఎలాగుంది, వేదంలో ఎలాగుంది, బైబిల్లో ఎలాగుంది, ఖురాన్లో ఎలాగుంది అని చెప్పి వాటిని ఉదాహరిస్తూ వీళ్ళు ఇది చెప్తూ ఉంటారు. రియల్, వన్ రియాలిటీ. సీక్రెట్ డాక్టర్ని పట్టుకున్న వన్ రియాలిటీ. మరి మనకేమో అది కనీసం ఊహించడానికి కూడా లేదు. మనకు కనిపించదు, వినిపించదు, తెలియదు, ఏమీ లేదు. దానికి సంబంధించిన విషయం మన దగ్గర ఏమీ లేదు, కానీ అది రియల్ అండి అంటారు. మనకి సంబంధించినవి, మనకి తెలిసింది మొత్తం మనకి ఎదురుగా ఇట్లాగా చక్కగా కనిపిస్తూ ఉంటే అన్ని ఇవన్నీ అన్రియల్. సృష్టి అంతా మిథ్య, మాయ. ఇది రియల్ కాదు. అంటే రియల్ కాదని ఎందుకు అంటున్నారంటే, ఒక రోజు ఉండి ఇంకో రోజు కనుమరుగయ్యేది కాబట్టి, శాశ్వతంగా ఉండడం లేదు. అంటే రియల్ కి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు దీనికి లేదు కాబట్టి, మనం అనుకుంటున్న రియల్ కి లేవు కాబట్టి దీన్ని అన్రియల్ అంటున్నారు. మనమేమో దీన్నే రియల్ అనుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్లాగా మనం ఇతరుల కోసం పని చేస్తూ నా కోసం చేస్తున్నాము అన్నట్టుగా అయిపోతుంది. అంటే కొంచెం మనం పొరపాటు పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే రెండుగా ఉన్నాయి ఇక్కడ. రెండు వచ్చేటప్పుడు కదా పొరపాటు పెట్టడానికి అవకాశం. ఒకటిగా ఉన్నప్పుడు పొరపాటు లేదు, ఒకటిగా ఉంటే ఇంకా పొరపాటు ఏముంది దాంట్లో? ఎటు చూసినా అదే, తనే చూసేవాడు తనే, చూడబడేది తనే, చూడటం అనే ప్రక్రియ తనే, ఇక వేరే అనే పాయింట్ లేదా.
కానీ మనకు అట్లా లేదు కదా. నేను వేరు, ఈ వస్తువులు వేరుగా ఉన్నాయి, మనుషులు వేరుగా ఉన్నారు. సమస్తం మనం చూస్తున్నటువంటి అన్ని దేనికి దానికి విడివిడిగా సంబంధం లేనట్టుగా ఒకదానికి ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇదే రియల్ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, పరబ్రహ్మం ద వన్ రియాలిటీ. అంటే వీటన్నిటికన్నా వెనక్కి వెళ్ళిపోతుంది రావడానికి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కొంచెం ఆలోచించేటప్పుడు కదా, ఒకటి ఉన్నది. ఆ ఒకటి లక్షణాలు ఏంటో మనం అంతకుముందు ఆ ఒకటి ఉన్నదనే మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటి ప్రపోజిషన్ అంతా కూడా అదే. మొదటి ప్రపోజిషన్ ముందు అసలు రెండులో ఉన్నాం కదా మనం, అనేకత్వంలో ఉన్నాం, ద్వైతంలో ఉన్నాం, భిన్నత్వంలో ఉన్నాం. కాబట్టి మనకి అనేకత్వంలో ఉన్నటువంటి విషయం ఇది అని చెప్తే వెంటనే మనకి అంతుపట్టదు. ముందు అసలు ఒకదానికి తీసుకెళ్ళాలి మనం. ముందు ఉన్నది ఒకటే అనేది ముందు మనకు అర్థమైతే కానీ అప్పుడు ఈ అనేకత్వం ఎలాగొచ్చింది అనేది తెలుసుకుని ఈ అనేకత్వం కూడా ఒకటే అనేకంగా మారింది అన్నది మనకు అంతుపడుతుంది, మనకు అవగాహనలోకి వస్తుంది. అదే నేరుగా మనం ఆ ఒకటే అనేది చెప్పకుండా ఇదంతా సమానం అండి, మీరందరూ సహోదరులు అని చెప్పేటప్పటికల్లా ఎట్లాగవుతారు సహోదరులు? అందరూ శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, ఒకరికొకరికి సంబంధం లేదు. వీళ్ళందరినీ సోదరత్వంగా చూడమంటారు. ఎలాగ చూడగలము? ఆ మూడింటికి తగ్గట్టుగానే మనం 3 లక్ష్యాలు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగానే ఈ 3 ప్రపోజిషన్స్ నెమ్మదిగా వచ్చినాయి. మనకి ఈ సోదరత్వం, విశ్వ మానవ సోదరత్వం అర్థం కావాలంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం, ముందు అది తెలియాలి. ముందు అనేకత్వంలో ఉన్నాం, అది తెలుసు కదా, దాంట్లో అనుమానం లేదు. అనేకత్వంలో ఉన్నాం, భిన్నత్వంలో ఉన్నాం. అయితే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానికి నెమ్మదిగా తీసుకెళ్ళి ఒకటి అనేది ముందు మనం దాని మీద ఆ దృక్పథంతో మనం ఆలోచించేటట్టుగా చేస్తున్నాం. పరబ్రహ్మన్ ద వన్ రియాలిటీ, ద అబ్సల్యూట్. ఈ అబ్సల్యూట్ పదం కూడా చాలా విశేషమైనది. ఇది లాటిన్ వర్డ్ అన్నమాట. యాబ్ సల్యూట్ అంటే 2 పదాలు కలిసిన ఇదన్నమాట. యాబ్ అంటే ఫ్రమ్, సొల్యూటస్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ సాల్వర్, టు లూజ్. సొల్యూటస్ అంటే టు లూజ్ అన్నమాట. లాటిన్ లో యాబ్ సొల్యూట్, ఇది లాటిన్ వర్డ్ అన్నమాట. ఇంగ్లీష్ కంటూ సొంతగా ఏం మాటలు లేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగా వచ్చింది? అది లాటిన్, గ్రీకు, రోమను, ఇట్లాగా ఒక 4-5 5-6 రకాల భాషలు ఇంతకు ముందు ఏవేవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఇంగ్లీష్ పదాలుగా పెట్టేశారు. అందుకే మనకి ఎక్కువగా ఇట్లాగా తగులుతుంటాయి. ఏ మాట తీసుకున్నా ఇది ఫలానా భాష నుంచి వచ్చింది అని చెప్పుకోవాల్సి వస్తుంది. యాబ్ ఫ్రమ్, సొల్యూటస్ present participle form of verb solver, to lose. Hence freed from, independent. అంటే వాడు 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు, ఏదో తప్పు చేశాడని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టేటప్పటికల్లా అంటే ఇక స్వేచ్ఛ లేదు. ఆ జైలు అధికారులు చెప్పినట్టు చేయాల్సిందే. వాళ్ళే కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. తను సొంతగా తనకేమన్నా అనిపిస్తే ప్రశ్న లేదు, చేయడానికి లేదంతే. ఇట్లాగా మనం ఒక బానిసలాగా అన్నట్టుగా స్వేచ్ఛ లేని జీవిగా ఆ జైల్లో పెట్టినాం. 7 సంవత్సరాలు అయిపోయింది, బయటకు వచ్చేసాం. విడుదల చేశారు, బయటకు వచ్చాం. ఇంకా ఈ అనంత ఈ ఆకాశంలో హాయిగా మొత్తం
ప్రపంచం అంతా నాదే ఇంకా అన్నట్టుగా ఇక స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు ఆయన. బయటకు వచ్చినాడు, ఫ్రీ అయిపోయాడు. ఫ్రీ అది అబ్సల్యూట్ అంటే ఇండిపెండెంట్, ఫ్రీడ్ ఫ్రమ్, దట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీథింగ్. తనకు తనే ఇక తను ఇంకొకళ్ళ మీద ఆధారపడటం అనేది లేదు. అది అబ్సల్యూట్, పరిపూర్ణం అన్నమాట. ఎవరు ఈ పరిపూర్ణుడు? పరబ్రహ్మం. ఆయన ఇంకొకళ్ళ మీద ఆధారపడాల. అంతవరకు మనం మన దగ్గర నుంచి మొదలు పెట్టి ఇది ఎట్లాగొచ్చింది, ఇది ఎట్లాగొచ్చింది అంటే మనది ఎఫెక్ట్, మనకి రావడానికి వేరే ఇంకోటి ఏదో కాజ్ ఉంది అనుకున్నాం. మళ్ళీ ఆ కాజ్ దగ్గరికి వెళ్తే ఆ కాజ్ ఎఫెక్ట్ అయింది, అది రావడానికి మళ్ళీ ఇంకోటి ఏదో అవసరమైంది. మళ్ళీ అది కాజ్ అనుకుంటే పోనీ అక్కడితో ఆగుదామంటే లేదు, దానికి మళ్ళీ అది ఎఫెక్ట్ అయిపోయి అది ఇంకొక కాజ్ ఉంది. ఇట్లాగా కారణము కార్యము, కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ చూసుకుంటా వెళ్ళిపోతే ఒక చోట ఆగిపోయింది. ఇంకా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే లేదు, ఇంకా తనకు తను అలా ఉన్నాడు అంతే, ఎక్కడి నుంచి రాలేదు, తను ఉన్నాడు అంతే. కాజ్లెస్ కాజ్, కారణం లేని కార్యం, కారణం లేని కారణం. ఇక ఆయన దగ్గర నుంచి ప్రారంభమే కానీ ఏదైనా, ఆయన ఇంకో దాని నుంచి ప్రారంభం అనేది లేదు. ఇది పరబ్రహ్మ, వన్ రియాలిటీ, అబ్సల్యూట్. ఇంకా ఆయన ఫ్రీ కదా, ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం కానీ ఆయన బంధించేది లేదు ఇక. అందుకని అబ్సల్యూట్ అని పెట్టాడు. ఫ్రీడ్ ఫ్రమ్, ఇండిపెండెంట్, పరిపూర్ణం. అటువంటి తత్వం ఒకటి ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఇది నెమ్మదిగా కిందకి ఎలాగ దిగింది అనేది మనం చర్చించుకుంటాం. మనకి కొంచెం కొంచెం అందజేస్తున్నారు ఎట్లాగా ఈ డ్యూయాలిటీలోకి వచ్చింది, రెండుగా విభజింపబడింది. ఒకటి రెండుగా ఎలాగైంది, రెండుగా అయ్యేటప్పటికల్లా ఆ ఒకటి లక్షణాలన్నీ పోయినాయి. అనంతుడు, అపరిమితుడు, బాగా ఎన్నెన్నో లక్షణాలు, గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవన్నీ పరిమితానికి వచ్చేస్తుంది, పరిమితం అయిపోయింది. జన్మించటం ఉంది కాబట్టి మరణించటం ఉంది. మరి ఆయనకి జనన మరణాలు లేవు, ఆయన పుట్టటం లేదు కాబట్టి మరణించటము లేదు. మరి ఇక్కడికి వచ్చినప్పటికల్లా మనకి ఈ స్థూల జగత్తులోకి జన్మించటం ఉంది కాబట్టి మరణించటం ఉంది. ఇలాగా వచ్చేసింది, అన్ని పరిమితం అయిపోయినాయి. అట్లా అంత పరిమితానికి ఎలాగొచ్చింది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఆయనే ఒకడే ఇన్నిగా మారాడు, ఒకడే అనేకమయ్యాడు అని కదా మనం చెప్పుకుంటున్నాము. మనకు ఎదురుగా ప్రస్తుతం ఉన్నటువంటి అనేకత్వం, భిన్నత్వం, ఇదంతా ఎవరండి అంటే అదిగో ఒకడున్నాడు, పరబ్రహ్మం, అబ్సల్యూట్, ద వన్ రియాలిటీ. ఆయనే ఇట్లాగా మారాడు, ఆయనే అనేకమయ్యాడు. ఇంకొక పదార్థం ఏమి లేదు, ఇంకొకటి ఏమి లేదు ఇక్కడ. అది ఒకడు కాబట్టి ఆ ఒకడే మొత్తం, వన్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో ఇన్నిగా ఉన్నప్పటికీ ఇదంతా ఇన్నిట్లోనే ఉన్నది ఒకటి. ఆ ఒకడే ఇన్నిగా మారాడు అని చెప్తున్నాం. మరి ఒకడే ఇన్నిగా మారినప్పుడు అదే లక్షణాలు ఇక్కడ కూడా ఉండాలి కదా. అప్పుడు అదే లక్షణాలు ఇక్కడ లేవు. మరి ఎందుకనే లేవు? అదే లక్షణాలు ఉంటే మళ్ళీ ఇక్కడ ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఎవరూ కూడా ఇక అనేకత్వం అనే భావంలో ఉంటాం. పరిపూర్ణులుగా మనం కావాలి, ఈ సమస్త సృష్టి జీవులు పరిపూర్ణులుగా కావాలి, ఆ భగవత్ తత్వాన్ని పొందాలి, వాళ్ళు ఏకత్వానుభూతి పొందాలని కదా మనం ఈ గోలంతా చేస్తున్నాం. ఈ గ్రంథాలు చదవటం, సాధనలు, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాం. ఇదంతా అక్కర్లేదు ఇక. ఎందుకంటే ఆ లక్షణాలే ఇక్కడ కూడా ఉంటుంటే ఇంకా మనం శాశ్వతం, అపరిమితం, బౌండ్లెస్, అపరిమితం,
ఇంకా ఇక్కడ కూడా పరబ్రహ్మే ఉంటాడు. ఇంకా అంతే. మనంగా ఇక్కడ ఉన్నాం. మనం ఎంతమంది ఉన్నాం కానీ మనందరం ఎవరితో తయారయ్యామో వాడిలాగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. బట్ అనేకత్వం అనేది లేదు. అనేకత్వం లేకపోతే ఈ నాటకమే లేదు. అందుకని ఆయన యొక్క ఇచ్చ ఏంటి, అసలు ఈ సృష్టించడం అనే దాని మీద ఆయన యొక్క ఇచ్చ ఏంటనమాట. ఈ స్థూల జగత్తుకు వచ్చినప్పుడు, ఈ సృష్టి స్థూల జగత్తులోనికి వచ్చినప్పుడు అనేకత్వం అనేది వస్తుంది. ఆ అనేకత్వంలో పరిమితత్వం వచ్చేస్తుంది కాబట్టి ఆ పరిమితత్వంలో ఇప్పుడు వేరుగా వాళ్ళు అనుకుంటారు. అనుకున్న సమయంలో ఇదంతా ఒకడే అనేకమయ్యాడు అన్న భావన అక్కడ కలగాలి. అనేకత్వంలో ఏకత్వ భావన కలగాలి. దానికోసం ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే ఎట్లాగా మారింది ఇక్కడ వన్ రియాలిటీ రెండుగా వచ్చినప్పుడు ఈ పరిమితత్వంలోకి ఎలాగా వచ్చేసాడు అన్నది కొంచెం మనకి ఈ మొదటి ప్రపోజిషన్ లో అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఉన్నదేమో డ్యూయాలిటీలో ఉన్నాం, అపరిమితం, మన అనేకత్వంలో ఉన్నాం, భిన్నత్వంలో ఉన్నాం. ఇదంతా ఒకటితోనే ఉంది అన్నది మనకి నమ్మకం లేదు. మనం నమ్మడానికి ఆస్కారం లేదు. ఏమాత్రం కనపట్లేదు మనకు నమ్మడానికి. ఒకటే ఎన్నిగయ్యాడు. ఈ బల్ల ఆయనే, ఈ నేల ఆయనే, ఈ కుర్చీ ఆయనే, ఏది పట్టుకున్నా ఆయనే ఆయనే అంటే ఏదో పురాణం చెప్పినట్టు ఉంటుంది. కానీ వాస్తవంగా మనకు ఆ అనుభూతికి రావటం లేదు. దీనికి దానికి సపరేట్ గా ఉంది. వాడు మనల్ని తిడుతున్నాడు అక్కడ, ఇంకోడు మనల్ని కొట్టడానికి వస్తున్నాడు. మరి వాడే అయినప్పుడు వాడిని వాడే కొట్టుకుంటాడా ఏంటిది అని అనిపిస్తుంది మరి. ఒకడు హత్య చేస్తూ ఉంటాడు, ఒకడు హింసిస్తూ ఉంటాడు, ఒకడు ఇంకొకడిని, భార్యని భర్త హింసిస్తుంటాడు, భర్తని భార్య హింసిస్తుంటుంది, తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులని, ఇలా అందరూ ఎక్కడ పడితే అక్కడ ఎలాగ ఉన్నాయి కదా. మరి అలాగ కుదరదు కదా. ఎలాగ మరి అందుకని మనం ఉన్న అనేకత్వం ఇది ఎట్లాగా వచ్చు అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఏకత్వము ఉన్నది ఒకటే, అనేకం ఎలాగైంది అన్నది కనుక మనకి కొంచెం అవగాహన వచ్చేస్తే, ఉన్నది ఒకటే, అక్కడ వరకు ఓకే, బాగుంది, మనం అంతకుముందు 1 ఫండమెంటల్ లాలో చూసాము. 4 బేసిక్ ఐడియాస్ లో కూడా మనకి కొంతవరకు అవగాహన వచ్చింది. ఉన్నది ఒకటే. అయితే ఈ ఒకటే అనేకం ఎలాగైంది అప్పుడు కదా మనం ఈ అనేకంలో ఒకటిని చూడటానికి అవకాశం వచ్చేది. సీక్రెట్ డాక్టర్ అంతా ఈ విషయాలతో నిండి ఉన్నదన్నమాట. అందుకని ముందు ప్రాథమికంగా మనకి ఏ విషయాలతో నిండి ఉన్నదో మనకి గమనికలోకి తీసుకొస్తున్నారు. ఇవి మనం కొంచెం గుర్తు పెట్టుకుని, ఓహో ఈ విషయాలు ఇక్కడ చర్చించబడ్డాయి అన్న భావనతో మనం అది చదువుకుంటూ వెళ్తుంటే అప్పుడు అది చక్కగా దర్శనం అవడానికి వీలవుతుంది. అందుకోసం ఈ ప్రపోజిషన్స్ మనం ముందు పెట్టాలి. ఈ 3 మూల ప్రతిపాదన, వీటిని మనం గ్రహించుకొని, వీటిని మనం తెలుసుకుని, వీటి ఆధారంతో మనం సీక్రెట్ డాక్టర్ని కనుక చదువుకుంటూ వెళ్తాం. దాంట్లో ఎన్నెన్నో విషయాలు చర్చించబడ్డాయి. అన్నిటికీ ఉన్నటువంటి ఆ కామన్నెస్ మనం వదలం. 100 పూలు ఉన్నాయి, దారం 100 పూలని కలిపేసి ఒక మాలగా వచ్చేసింది. ఆ దారాన్ని పట్టుకున్నాం మనం. కాబట్టి 100 పూలు ఉన్నా కానీ మనం ఆ దారం ఆధారంగా ఎట్లాగో పూలన్నీ కూర్చబడ్డాయి మనకు అర్థమైంది. దారం కనపడదు మనకి. దారం కనిపిస్తుందా మనకి? దారం కనపడదు, లోపల ఎక్కడో ఉంటుంది మధ్యలో. కానీ పూలు మాత్రం కనిపిస్తుంటాయి మనకి, రకరకాల పూలు. మొత్తం కలిపితే 100 పూలు ఉన్నాయి దానికి. 100 పూలు ఎట్లాగా ఒక చోట వచ్చినాయి? అంతకుముందు ఎక్కడ ఉన్నాయి? విడివిడిగా ఉన్నాయి ఆ 100 పూలు. వాటిని ఒక చోటకి చేర్చేసేటప్పటికల్లా ఒక మాల అయిపోయింది. అంతకుముందు 100 పూలని మేము చెప్పుకున్న వాళ్ళం కాస్త ఒక మాల అండి అన్నాం. ఇప్పుడు 100 పూలుగానే ఉన్నాయి కదా.
కలిపి కలిసి ఎక్కడుంది కలిసి ఊరికి దగ్గరికి చేర్చాం తప్పితే ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోలేదుగా. కిందేమో నేల మీద విడివిడిగా ఉన్నాయి, పోగుంది అక్కడ 100 పూలండి అన్నాం. వాటిని తెచ్చి ఏం చేశారు, మాల కట్టేశారు. ఎలా కట్టారో మనకు తెలియదు. 100 పూలు ఒక చోటకి చేర్చేస్తారు, ఒక చోట దగ్గరికి చేర్చారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి 100 పూలు అంటాము, విడివిడి పూలు అండి 100 పూలు అని అన్నాం కదా. ఒక మాల అండి అంటాం, ఒక పూలమాల ఒకటైపోయింది. ఇది మనకి ఇక్కడ చెప్పబోతున్నారు అనమాట. ఒకటే అనేకం ఎలాగైంది, ఇదిగో ఇక్కడ విడివిడి పూలు వచ్చేసినాయి. ఈ విడివిడి పూలన్నీ కాస్త ఒకటిగా అమర్చబడ్డాయి. ఇక్కడ ఎలాగ అమర్చబడ్డాయి, సూత్రం ఒకటి ఉన్నది, దారం మొత్తాన్ని కలుపుతూ ఉన్న సూత్రం ఒకటి ఉన్నది. అదే సీక్రెట్ డాక్ట్రైన్. సీక్రెట్ డాక్ట్రైన్ గా మనకి అసిద్ధాంతముగా, సూత్రముగా, రహస్యముగా ఉన్నటువంటి సిద్ధాంతం, రహస్య సిద్ధాంతం లేకపోతే రహస్య సూత్రం, గుప్త సిద్ధాంతం అయితే గుప్త సూత్రం. గుప్తముగా ఎందుకుంది, దారం కనిపిస్తుందా మనకి మాలలో, కనపట్లేదు. పూలే కనిపిస్తున్నాయి, కాకపోతే దగ్గరగా ఉన్నాయి. ఒక మాల అని చెప్పి ఒకటిగా మనం చెప్పగలుగుతున్నాం వాటిని. అలాగా మనందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళు, ఒకదానితో మనందరము కలిసి ఉన్నాము. మొత్తాన్ని కలిపి సృష్టి జీవులు, ఆ సృష్టికి సంబంధించిన జీవులం, సృష్టికి సంబంధించిన జీవులం, ఒకదానికి సంబంధించిన వాళ్ళు. ఈ సృష్టి ఎవరిది, సృష్టికర్తది. సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు కదా. కాబట్టి మనం నెమ్మదిగా అలా తీసుకురావడానికి చూస్తున్నాం. ఆ సూత్రంగా ఉన్నది, ఆ దారంగా ఉన్నది ఏదైతే ఉందో పరబ్రహ్మం, ద వన్ రియాలిటీ. అదే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే మనకి పూలకి దారానికి సంబంధం లేదు. దారం ఒక పద్ధతిలో తయారైంది, పూలు ఒక పద్ధతిలో అవి వచ్చాయి. కాకపోతే ఈ రెండింటిని దగ్గరగా చేర్చడంలో ఈ దారం ఉపయోగపడింది. అంతవరకే మనం ఆ ఉదాహరణ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ చర్చించుకునే విషయము, ఈ దారం ఏదైతే ఉందో ఆ దారమే పూలుగా మారింది. దారంగాను ఉంది, పూలుగాను ఉంది. అది ఇక్కడ మనకి చెప్పడానికి ఈ మొదటి ప్రతిపాదనలో ప్రయత్నం చేస్తున్నారు. అనేకం ఎలాగైంది, ఒకటే అనేకం ఎలాగైంది. ద పరబ్రహ్మం, ద వన్ రియాలిటీ, ద అబ్సల్యూట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ద కాన్షియస్నెస్ వచ్చేసింది. కాన్షియస్నెస్ వచ్చే రావడం అంటే రూపము, జీవము, ప్రజ్ఞ, అలాగే ఈ జీవం అంటే మనకి జీవ ప్రసారాలు ఎలాగైతే వచ్చింది, మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారము, ఇవన్నీ ఏమైంది, రూపానికి సంబంధించిందిగా ఉన్నాయి. రూపము దానికి కావలసినటువంటి ప్రజ్ఞగా, కానీ ఆ ప్రజ్ఞ ఆ రూపంతో కలిసిపోయినట్టుగా అయిపోయి ఈ రెండు కలిపి మనకు ఒక రూపంగా మనకి ఈ సృష్టిలో కనిపిస్తూ ఉన్నది. రెండు జీవ ప్రసారం. మూడో జీవ ప్రసారం వచ్చేసి దానికి సంబంధించిన ఆత్మగా, దాన్ని నడిపే చైతన్యంగా ఈ మూడో జీవ ప్రసారం వచ్చింది. అంటే మొత్తానికి రూపము, జీవము అని మనం రెండు ఏదైతే అనుకుంటున్నామో ఆ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన యొక్క రెండు రకాల జీవ ప్రసారం, మూడు రకాల జీవ ప్రసారాల వల్ల ఇదంతా సాధ్యపడింది. మరి ఆ జీవ ప్రసారాలు అట్లా విడిపోవటానికి ఎట్లాగా, వేరు వేరు జీవ ప్రసారాలు రావడానికి ఎట్లాగా, ఒకటి నుంచి అది ఎలాగా చెప్తున్నారు. ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, దట్ ఈస్ దట్ ఎస్సెన్స్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్ టు కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్. అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్ టు కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్. ఇది పరిమితం అయిపోయింది. సృష్టి వచ్చి రావడం కల్లా పరిమితం అయిపోయింది. ఈ సృష్టి ఎక్కడ ఉంది, సృష్టికర్త ఆధారంతోనే ఉంది కదా. ఆధారమేమో వన్ రియాలిటీ, పరబ్రహ్మం, అబ్సల్యూట్ అయిన. అది మొత్తం ఫీల్డ్, అది ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్.
అంటే మనకి మూల ప్రకృతి అన్నట్టుగా, అంటే అయ్యవారు అమ్మవారు అన్నట్టుగా అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అనేటప్పటికి మూల ప్రకృతిగా వస్తుంది. దానికి ఆ మూల ప్రకృతికి ఆధారం ఆ మూల ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ కాన్షియస్నెస్, మొత్తానికి సంబంధించిన కాన్షియస్నెస్ ఈ సృష్టి సమస్తానికి సంబంధించింది. వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి. అంటే వ్యక్త సృష్టి ఉంది అంటే ఇదంతా ఇంతవరకే సృష్టి అని కాదు, అవ్యక్తంగా ఇంకా ఎంతో ఉంది, రావాల్సింది ఉంది. ఇప్పుడు మనకి పువ్వు చూస్తాము, మొగ్గ ఉంది, చిన్న మొగ్గ, ఇక అక్కడితో అయిపోయింది అది. ఆ మొగ్గలో నుంచే కొద్ది కొద్దిగా ఆ మొగ్గ పెరుగుతూ పెరుగుతూ ఆ మొగ్గ నెమ్మదిగా రేకులుగా విచ్చుకోవడం, పుష్పంగా వికసించటం, ఇట్లా ఎంతో కథ ఉంది కదా. అట్లాగే ఈ సృష్టి నెమ్మది నెమ్మదిగా వికసించడం, ఆ వికసించడానికి అవ్యక్తంలో నుంచి ఇంకా వ్యక్తంలోకి రావడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవ్యక్త సృష్టి, వ్యక్త సృష్టి రెండు కలిసి సృష్టి. క్రియేషన్ అంటే అవ్యక్తము వ్యక్తం రెండు కలిసి ఉన్నదన్నమాట. ఆ సృష్టికి సంబంధించినటువంటి అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఈ మొత్తానికి ప్రజ్ఞ. మళ్ళీ మనకి ఎవరికి వారికి విడివిడిగా ఆత్మ ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం కదా. నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, వాళ్ళ ఆత్మ వేరు, కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి. ఒక క్వశ్చనేమో విశ్వాత్మ, అదే అబ్సల్యూట్ కాన్షియస్నెస్. విశ్వాత్మ ఉంటే ఇంకో క్వశ్చన్ అంటే మనకి ప్రిజం, మనకి ఒక చిన్న ఉదాహరణ. ప్రిజం ద్వారా సూర్యకిరణాన్ని ప్రసరింపజేసినప్పుడు ఏమైంది, ఒకవైపు నుంచి వైట్ రే ఒక్కటే వచ్చింది, ఒక కిరణం అంతే. ఇటేపు వచ్చినప్పటికల్లా 7 రంగులతో 7 కిరణాలు అన్నట్టుగా విభజింపబడింది. అదే మరి ప్రిజంలో నుంచి వచ్చేటప్పటికల్లా అలాగైపోయింది. ఇట్లాగా ఒకటే ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో అబ్సల్యూట్ కాన్షియస్నెస్, దానికి ఇది ఆధారంగా ఉందన్నమాట. వన్ రియాలిటీ అన్నది, అబ్సల్యూట్ అన్నది, ఆ పరమాత్మ అన్నది. ఆ పరమాత్మ నుంచి ఫస్ట్ ఏమైందనమాట, మూల ప్రకృతి వచ్చింది. ఎందుకంటే ఆయన సంకల్పం, డివైన్ థాట్ ఏదైతే ఉందో, ఐడియేషన్. Field of absolute consciousness, that is that essence which is out of all relation to conditioned existence. ఈ కండిషన్, ఈ పరిమితమైనటువంటి మన స్థూల జగత్తుకు వచ్చినప్పటికల్లా కోటాను కోట్ల ఆత్మలుగా మారిపోయినట్టయింది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అది ప్రారంభంలో ఇంకా అక్కడికి విడిపోవటం అనేది ఇంకా రాలేదు. ఒకటే కాన్షియస్నెస్, అమ్మవారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆ సంకల్పానికి సంకేతంగా అమ్మవారు ఒక్కళ్ళే ఉన్నారు. అది ఎట్లాగా మారింది అనేది మనం రేపు చెప్పుకుంటాం. ఇదంతా ఏంటంటే మనం మొట్టమొదటగా మనం ఎక్కడున్నామో దాన్ని బట్టి మనం ఉన్న స్థితికి చెప్పడం కోసమే ఇదంతా. ఏంటంటే మనం ఎక్కడున్నాం, అనేకత్వంలో ఉన్నాం, దాంట్లో అనుమానం లేదు కదా, ఒకళ్ళకొకరికి సంబంధం లేదు. అయితే మరి ఇదంతా ఎలాగో వచ్చింది, ఒకడే అనేకమయ్యాడు కదా, అది చెప్పినంత తేలిక కాదు కదా. మనం అనుభూతి చెందాలి అంటే అప్పుడేంటి, అసలు ఉన్న ఆ ఒకటి ఎలాగ ఉన్నది, ముందు ఆ ఒకటి గురించి వివరించాలి. ఎందుకంటే అది మనకి అందుబాటులోకి లేదు, మనకి అందేది కాదు. అది అలా బుద్ధత్వం చెంది ఆ జ్ఞానోదయం అయితే తప్పితే, ఇంత స్థితికి వెళితే తప్పితే దాన్ని అసలు ఏమాత్రం మనం అనుభూతి చెందలేదు, సామాన్యంగా ఉన్న మనం స్థూల జగత్తు. కాబట్టి మనకి దాని గురించి కొంత వివరించాలి. అంటే ఋషులు దర్శనం చేశారు కాబట్టి వాళ్ళు దాన్ని వివరించి, ఒకటి ఉన్నది అబ్బాయి అని ముందు ఒకటి చెప్పి, ఆ ఒకటే అనేకమైంది ఎట్లాగైంది అని వివరించారనుకోండి, అప్పుడు మనం మన ఎదురుగా ఉన్నటువంటి అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడానికి తేలిక అవుతుంది. అందుకు ఈ పద్ధతి పెట్టారు. ఈ 3 ప్రపోజిషన్స్ లోనే మనం ఎట్లాగైతే 3 ముఖ్యమైన అంశాలు ఎలాగైతే ఉన్నాయో, బుద్ధుడు జన్మించింది, జ్ఞానోదయం పొందింది, పరినిర్వాణం చెందింది. 3 పాయింట్లు ఆయన జీవితం మొత్తం.
3 ఒకే రోజు జరిగింది, పౌర్ణమి రోజు. ఇట్లాగే ఈ 3 మహామూల ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయన్నమాట. మనం ఎక్కడైతే కూర్చుని ఉన్నామో, అనేకత్వం అన్న భావనతో ఎక్కడైతే కూర్చుని ఉన్నామో, దీంట్లోనే ఏకత్వం ఒకటే అనేకమైంది అన్న అనుభూతి మనకు అనిపిస్తుంది. అలా ఇచ్చారన్నమాట. మిగతా విషయాలు మనం రేపు చూసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. అండి. థ్యాంక్ యూ సార్.